హలో అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో సింపుల్‌గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. పప్పుతోనా, రసంతోనా దేంట్లోకైనా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని 4-5 లవంగాలు, కొంచెం పట్ట, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చికెన్ లోంచి వచ్చిన వాటర్ తోని చికెన్ బాగా ఉడికిపోతుంది. అడిషనల్ గా ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చికెన్ బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో హోమ్ మేడ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. గరం మసాలా కూడా ఎలా చేశాను అనేది ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చికెన్ ముక్క జ్యూసీగా స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఆ రోజు దీని కాంబినేషన్ తో ప్లెయిన్ బిర్యానీ అయితే చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ అదర్స్, అసలు చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.